హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వచ్చేసి డే 5 26 ఫిబ్రవరి. ఈరోజు లాస్ ఎంత అయ్యేది 4,450 రూపీస్. ఎంత క్లాస్ అండి చూపిస్తాను. సో ఒకసారి చూసుకుంటే నిన్న 2,200 ప్రాఫిట్, ఈరోజు -4,000. సో ఓవరాల్ లాస్ అనేది 3,000. సో ఈరోజు ట్రేడ్ తీసుకుంటే ఈరోజు ట్రేడ్ అనేది బయోప్రైన్ ఫార్మా సెక్టర్ సంబంధించిన స్టాక్ ఇది. సో మార్నింగ్ చూస్తే ఫార్మా సెక్టర్ అన్ని కూడా పాజిటివ్ వస్తుంది స్టాక్స్ టోటల్గా. ఇది ఫార్మా ఇండస్ట్రీ. సో ఫార్మాకి సంబంధించిన మ్యాన్ ప్రైస్ కానీ, ఇది ఇప్పుడు నేను తీసుకున్న బయోప్రైన్ కానీ, ఇంకోటి ఆల్కెమ్ కానీ, మ్యాక్స్వెల్ట్ కానీ, ఇవన్నీ పాజిటివ్ డైరెక్షన్ మార్నింగ్. సో అట్లా దీంట్లో ప్రాపర్ నాకు సెటప్ వచ్చిందని దీంట్లో ఎంట్రీ చేయడం జరిగింది. ఆప్షన్ వచ్చేసి ఈ ఆప్షన్. ఓకే, ఏ క్యాండిల్లో ఎంటర్ అయ్యానని కూడా చూపిస్తాను. మార్నింగ్ రెడ్ క్యాండిల్ అంటే ఫుల్ బాడీ కూడా రెడ్ క్యాండిల్ వచ్చింది. నెక్స్ట్ క్యాండిల్ దాన్ని బ్రేక్ చేసింది. టీజర్ ప్యాటర్న్. ఎప్పుడైతే ఇట్లా రివర్సల్ అవుతుందో మూమెంట్ అనేది అప్ సైడ్ బాగా వస్తుంది. సో అదే బేస్ చేసుకుని దీంట్లో ఫస్ట్ రీప్లేస్మెంట్ అయిందని కూడా వెయిట్ చేశాను, హయ్యర్ రైస్ ఫామ్ చేయాలని. సో నెక్స్ట్ రీప్లేస్మెంట్ 950 క్యాండిల్ ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ బ్రేక్ చేసి 500 క్యాండిల్ క్లోజ్ అయిందో ఆ తర్వాత ఎంటర్ కావడం జరిగింది. కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఎంటర్ అయ్యాను. సో ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వడం దీంట్లో ఎంటర్ అయ్యాను. ఈ ఆరో మార్క్ అనేది బై ట్రైన్. స్టాప్ లాస్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ మిడిల్ నియర్ బై పెట్టాను, ఈ క్యాండిల్ బిలో. కానీ వీఆర్ దగ్గర ఉంది కదా, ఇక్కడ రిజెక్షన్ రావచ్చు అని నెక్స్ట్ వీఆర్ నియర్ బై పెట్టడం వల్ల అది స్టాప్ లాస్ ఎక్కువ రిజర్ అయిపోతుంది. లేదంటే 2,500 2,800 అట్లా స్టాప్ లాస్ ఎగ్జిట్ అయిపోయింది పొజిషన్. సో ఇది ఫాల్ అయింది. అంటే ఈ స్టాకే కాదు, ప్రతి ఒక్కటి కూడా ఫాల్ అయింది మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత. సో మ్యాక్స్ అయితే ఒకటే హైయర్ రైస్ ఫామ్ చేస్తుంటే లేదు, కానీ ప్రతి ఒక్క స్టాక్ కూడా ఫాల్ అయింది. సో ఇప్పుడు సడన్గా 10:15కి సడన్గా రివర్సల్ అయిపోయినాయి. నెక్స్ట్ మ్యాన్ ట్రైన్ కూడా చూపిస్తాను. ఇది కూడా ఫార్మర్ సంబంధించింది. ఇది కూడా రివర్స్ అయిపోయింది, ఫాల్ అయింది. సో దీనివల్ల ఈరోజు అనేది స్టాప్ లాస్ డిగ్గర్ అయింది. 4,200 అనేది స్టాప్ లాస్. సో డే 5 అనేది లాస్. నెక్స్ట్ డే ఎలా ఉంటుందో చూద్దాం. దీంట్లో కూడా స్టాక్ ప్రైస్ చూసినా కానీ ఫార్మా సెక్టర్ ఫుల్ గ్రీన్లో ఉంది. మార్నింగ్ ఇంట్రాడే మూవింగ్లో స్టాక్ చూపించడం వల్ల ఎంటర్ అవ్వడం జరిగింది, లేదంటే ఆ స్టాక్ తీసుకోపోయింది. దీంట్లో చూపించింది స్టాక్. సో ఇది థ్యాంక్ యూ.